అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి. ఒక వర్గం పోరాటానికి ఫలితం ఈ తీర్పు. మాటలో చాలా అర్థం ఉంది. ఒక వర్గం పోరాటానికి ఫలితంగా ప్రభుత్వ నిర్ణయం వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది జనం వచ్చి ఒకే కోరిక బలంగా కోరుకున్నారు కాబట్టి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు తలగ్గోరంటే అర్థం ఉంది. కానీ ఒక వర్గం పోరాటం చేస్తే కోర్టు తీర్పు రావడం ఏంటి? అసలు కోర్టు తీర్పులు జనాల పోరాటాలను పట్టించుకుంటాయా? కోర్టు తీర్పు దేన్ని పట్టించుకుంటుందండి? రాజ్యాంగాన్ని మాత్రమే. రాజ్యాంగాన్ని, ఐపీసీని, సిఆర్పీసీని వాటిని పట్టించుకుంటుంది తప్ప. ఇప్పుడు ఒకడు మర్డర్ చేసినోడు ఉన్నాడు. మర్డర్ చేసినోడికి ఒక 500 మంది వెళ్ళి మావాడు మర్డర్ చేసినా విడిచిపెట్టాలంటే కోర్టు విడిచిపెట్టదు. చట్టపరంగా వాడు చేసిన తప్పు, వాడు శిక్ష పడాలి. అలాంటిది ఒక వర్గం పోరాటానికి ఫలితంగా కూడా తీర్పులు వచ్చే పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. ఇక్కడ ఏ వర్గానికైనా హక్కులు కావాలి, అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా ఆ వర్గం అంతా ఐక్యంగా పోరాడాలి. ఆ వర్గం అంతా ఐక్యంగా ప్రభుత్వాల దృష్టికి, ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి పోరాటం జరగాలి. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా కోర్టు తీర్పులు కూడా వస్తాయని గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా మనకి ఇంటిచ్చారు. ఇప్పుడన్నా ఇది మాలల, మాదిగల, కాపుల, కమ్మల, రెడ్ల ఇదేం కాదు. ఎవరికన్నా కనుక న్యాయం జరగాలి, ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది వర్గానికి అనుకుని భావించిన వాళ్ళు ఐక్యంగా పోరాడితే, ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీలను చైతన్యం చేయగలిగితే ఖచ్చితంగా రాజ్యాంగం ఒప్పుకోకపోయినా, ఐపీసీ, సిఆర్పీసీ ఒప్పుకోకపోయినా తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఈ సింపుల్ లాజిక్ అర్థం చేసుకుంటే ఇప్పుడు రేపు మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాలలకు అన్యాయం జరుగుతుంది రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అందరికీ సమన్యాయం జరగాలంటే కులగణన ఏదైతే ఉందో కులాల ప్రకారం జనాలు లెక్క పెట్టడం, ఆ లెక్క పెట్టేది న్యాయంగా జరగాలి. ఆ న్యాయంగా జరగాలి అంటే ఈ వర్గాల నుంచి ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేయాలి. సార్ ఇక ఎంతమంది పేదలు ఉన్నారు, మాదిగుల్లో ఎంతమంది పేదలు ఉన్నారు, మాలోళ్ళు ఎంతమంది పేదలు, రెల్లిళ్ళు ఎంతమంది పేదలు ఉన్నారు, ఈ పేదలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వండి. ఈ జనాభా ఎంత ఉన్నారు, ఈ జనాభాకు తగ్గట్టు సమానంగా పంచండి, ఆ జనాభాను బట్టి మీరు న్యాయం చేయండి అని ప్రభుత్వాలతో మనం కమ్యూనికేట్ చేయాలి తప్ప ప్రభుత్వాన్ని శత్రువులు చేసుకుని పెట్టుకోకూడదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని శత్రువులు చేసుకుంటే ఏమవుతుంది? వీళ్ళకి ఏం చెప్పినా అర్థం కదా, వీళ్ళకి మంచి చేసినా అర్థం కదా. మేము అందరికీ మంచి చేస్తాం అంటున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకున్నాను అంటున్నాను కదా. అయినా ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు జనాలని? చేసేవాడికి కూడా సిరగొస్తుంది, మనకు మంచి చేయాలనుకునేవాడికి కూడా. అదొకసారి అర్థం చేసుకోండి.